హలో! వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు హోమ్‌మేడ్ జున్ను ఎలా చేసుకోవాలో ముందుగా ఒక గ్లాసు జున్ను పాలను తీసుకొని, దీని లోపలికి ఒక గ్లాసు నార్మల్ మిల్క్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నార్మల్ మిల్క్‌ని కూడా యాడ్ చేసుకున్నాక, ఒక కప్ అంత బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం తురుముతో పాటుగా షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి, ఒక హాఫ్ కప్. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వీటన్నింటిని బాగా కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయి పాల లోపల మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఫైనల్గా ఒక్కసారి దీన్ని మళ్ళీ వడకేసుకోవాలి. ఇలా వడచేయడం వల్ల దీని లోపల బెల్లంలో ఉండే రాళ్ళు అట్లా ఏమైనా ఉంటాయి కదా, అవి మొత్తం తొలగిపోతాయి. ఇలా మంచిగా కలుపుకొని మిక్స్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో దీన్ని ఉంచి ఒక 5 to 6 విజిల్స్ రానిస్తే నాకు జున్ను రెడీ అయిపోతుంది. ఇలా ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దాని లోపల ఒక స్టాండ్ని అరేంజ్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి దీని లోపలికి ఆ బౌల్ని ఉంచేసేయాలి. ఇలా ఉంచి ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు రానివ్వాలి. నేనైతే 5 విజిల్స్ పెట్టాను. ఇలా మూత పెట్టి 5 విజిల్స్ పెట్టాలి. కాకపోతే నాది మంచిగా రాలేదు ఈసారి. మీరు కూడా ఆ విధంగా కాకుండా ఇంకొక 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. ఇంకా ఒక 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టుంటే మేబీ మంచిగా వచ్చేదేమో. కాకపోతే ఈసారి ఇలా చూసాను నేను. చూసి దీని లోపలికి చాకుతో ట్రై చేస్తే మొత్తం దానికి ఏం అంటుకోకుండా వచ్చింది కదా, రెడీ అయిపోయిందేమో అనుకున్నాను నేను. అనుకొని ప్లేట్లో వేసి ట్రై చేశాను. కాకపోతే మొత్తం ఇలా ఊడిపోయింది. టేస్ట్ మాత్రం జున్ను టేస్ట్ మంచిగానే వచ్చింది. నాలాగా మీరు కాకుండా ఉండాలంటే ఇంకొక 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. అప్పుడు జున్ను పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. కాకపోతే షేప్ రాలేదు అంతే చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈ విధంగా మొత్తం ఊడిపోయింది. కాకపోతే షేప్ పర్ఫెక్ట్గా రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.